నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మిడ్మానేర్ను కాళేశ్వరం జలాలతో కాదు, ఎల్లంపల్లి నీటితో నింపుతున్నాం. బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం నీళ్లతో పని లేకుండానే కాంగ్రెస్ పాలనలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని వెల్లడి. కాంగ్రెస్ మంత్రులకు గ్రావిటీ అంటే తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల వ్యాఖ్యలు నిరసిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుల బాట పట్టిన బీఆర్ఎస్. ఎల్లంపల్లి ప్రాజెక్టు, నంది మేడారం రిజర్వేర్, గాయత్రి పంప్ హౌస్ సందర్శన, కంటిన్యూగా మోటార్లు నడిపించి జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో వివిధ క్రీడాంశాల్లో పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. కరీంనగర్లో ఘనంగా పోచమ్మ మైసమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి గంగుల అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు. అమ్మవారు దయ వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకు గోదావరి నదిపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎల్లంపల్లి రిజర్వేర్ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనితీరు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు మరియు ప్రస్తుత నీటి నిల్వలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు సమగ్రంగా వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ నేటికి దృఢంగా ఉంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలిపోయిందని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని 2004 జూలై 28న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని నిల్వ చేయలేదని, వచ్చే వర్షాకాలం నాటికి నిపుణుల కమిటీ సూచనల మేరకు లోపాలను సరిచేసి పరీక్షించిన అనంతరమే నీటిని నిల్వ చేస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్మానేర్కు ఎత్తిపోస్తుంటే కాళేశ్వరం నుంచి తోడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటి అవసరం లేకుండానే కాంగ్రెస్ పాలనలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. 30 జూన్లో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇది పునరుద్ధరించాలి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పటి వరకు నిన్న ఢిల్లీలో మీటింగ్ అయింది. నిన్న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో మీదైతే ఏ చర్యలు తీసుకుంటున్నారో టెస్టింగ్ కానీ పునరుద్ధరణకి అవి సరి అయిన విధంగా ఉన్నాయి. ఆ టైం లైన్స్ కానీ, టెస్టింగ్ ప్రొసీజర్ కానీ, ఆ డిజైన్ కానీ, ఏది పునరుద్ధరించడానికి డిజైన్ కానీ మరి మీరు తీసుకుంటున్న చర్యలు సరి అయినవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. నేను పదే చెప్తున్నా, వాళ్ళు గత 1-2 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అందరినీ ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు.
కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయరు, కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఆన్ చేయరు? వీళ్ళ చక్కదనానికి అది ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టుంటే, ఇది మేడారం, అన్నారం, సుందిల సరిగ్గా కట్టుంటే ఈరోజు ఆ ప్రశ్న అడిగే అవసరం లేకుండే. అయినా నీటి నిల్వ చేయాలంటారు. నీటి నిల్వ చేసే కార్యక్రమం చేస్తే అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారికంగా ఉన్న నిపుణులు నీటి నిల్వ చేస్తే ప్రమాదం ముంపుందని చెప్పడం జరిగింది. ఏదైనా కానీ నీటి నిల్వ చేస్తామని ఒక భ్రమ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రాణహిత చేవళ్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆపు చేసిండ్రు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంతకుముందే సి గారు చెప్పారు ఎంత నీరు వచ్చింది. ఆ నీటిలా ఈ 2019 నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎంత నీరు వచ్చిందో చెప్పింది. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు అన్ని విషయాలు. సూటిగా అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ మిత్రులు, మనం అందరం కలిసి ఈరోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. మేమే ఈరోజు మిడ్ మారేది కట్టింది ఎవరు? కాళేశ్వరము కూలేశ్వరం కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన ఒక అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కాళేశ్వరం బాట పట్టింది. మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు గంగుల, కొప్పుల, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రాజెక్టుల బాట పట్టారు. కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను పరిశీలించిన వారు అక్కడి నుంచి మేడారం నంది పంప్ హౌస్, రామడుగు గాయత్రి పంప్ హౌజుల వద్ద కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. గ్రావిటీ అంటే కూడా తెలియని మంత్రులు గ్రావిటీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు గ్రావిటీ లేదన్నవారు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి 140 మీటర్లు, మేడారం నంది పంప్ హౌస్ 230 మీటర్లు, రామడుగు గాయత్రి పంప్ హౌస్ 331 మీటర్ల ఎత్తులో ఉందన్నారు. రామడుగు వద్ద గాయత్రి పంప్ హౌస్లో 115 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మిడ్ మానేర్లోకి వెళ్తాయన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్న వారు కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటార్లను డిజైన్ చేసింది కేసీఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణలో కరువుకు కారణం కాంగ్రెసేనన్న బీఆర్ఎస్ నేతలు మోటార్లు కంటిన్యూగా ఆన్ చేసి ఉత్తర తెలంగాణలోని జలాశయాలు నింపాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాం. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యే అందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రజెంట్ చేసిండ్రు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది. వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ చేయకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్మానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీగా పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకొని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, రాసుకోండి. అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేర్ దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసారు. ఎక్కడ మేడారం దాకా ఎత్తిపోసారు. అక్కడ సర్జీపూర్ నుంచి దగ్గర 105 మీటర్ల ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది.
ఎక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. మనకందరికీ తెలుసు, తెలిసినతోనైనా మాట్లాడచ్చు, తెలియనతోనైనా మాట్లాడచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించేది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపుల్లకెళ్ళి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది అక్కడ. ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాసింది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే చెప్పిన అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను పోయి ఆడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే ఆయన దాని ఏమంటే మరిపిస్తా మారుస్తా అనేటువంటి అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది అక్కడ. కూలేశ్వరం ఎట్లయితే గన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి? దయచేసి మనం అందరం సంబరపడతాం చాలా నీళ్ళు వచ్చినాయని. రాలేదు. ఇలా ఉదయమో అక్కడ గేట్లు బంద్ చేసిండ్రు, ఎల్లంపల్లి గేట్లు బంద్ చేసిండ్రు. ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్లు తగ్గిపోయినాయి. కేవలం ఇప్పుడు 13,000 క్యూసెక్లు ఇవ్వాలి. ఇప్పుడే నేను కార్లా సిడబ్ల్యూసి మొత్తం లెక్కలు తీసిన. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జిల్లా స్థాయి 5వ కిడ్స్ జావెలిన్లో డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అంతేకాకుండా కరీంనగర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్, శ్రీమతి పద్మజ, బల్బీర్ సింగ్లు క్రీడలను ప్రారంభించి విజయం సాధించిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు. ఈ పోటీల్లో క్రీడా నైపుణ్యం కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ స్పష్టం చేశారు. ఈ పోటీల్లో సుమారుగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ సతినేని రమేష్, కె సమ్మయ్య, టి హరికిషన్, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్లో పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట, రాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారి బోనం తలపై పెట్టుకుని అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసొచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు కలకలలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర బారాస అధ్యక్షులు చల్లా హరిశంకర్, 40 డివిజన్ కార్పొరేటర్ నల్వాల పుష్పలత రవీందర్,
మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో ఉన్న పంప్ హౌజుల సందర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించింది. ఈ సందర్శనకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణతో సహా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి వెళ్లారు. మొదటగా జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటి లింగాలలోని కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను పరిశీలించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న వారికి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకగా అక్కడి నుంచి నంది మేడారంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ డెలివరీ సిస్టమ్ను సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్కు వస్తున్న గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు చేరుకుని డెలివరీ సిస్టమ్ వద్ద నుంచి వస్తున్న జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నంది పంప్ హౌస్ వద్ద మాజీ మంత్రి కోపుల, మాజీ ఎంపీ వినోద్తో పాటు ఎమ్మెల్సీ రమణ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్కు కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి గుడి మాత్రమే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్న అడ్లూరి కనీస అవగాహన లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టు ద్వారా ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలని చెప్పని చిన్నపాటి పొరపాటు జరిగితే సాంకేతిక లోపములు జరిగినటువంటి దాన్ని సాకుగా చూపించి ఈ ప్రాజెక్ట్నే నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు ఆన్ చేసింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ప్రధానంగా పెంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం, మరింత ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టును కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా ఏదైతే మీరు కుంటు సాగులతో ఆపినటువంటి దీన్ని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సుస్థిరమైన ఆయకట్టు కొరకు, తాగునీరు కొరకు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిండ్రు? ఎల్లంపల్లి సరిపోద్ది కదా. ఈఎల్ఐడి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి తుమ్మిడిగడ్డ దగ్గర ఖచ్చితంగా బ్యారేజ్ కట్టి తీరుతాం అంటున్నారు కదా. ఇప్పటి వరకు తట్టడి మట్టిపోయలే, అనుమతులు రాలే, కానీ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికి కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. అర్థమై నటిస్తున్నారా లేదంటే మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతలేదు. ఇదైతే అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారం. కరీంనగర్ గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గ అధ్యక్షులు ఉప్పు తిరుపతి పటేల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ పటేల్తో పాటు పాలకవర్గాన్ని నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానం చేశారు. సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్ట పురుషోత్తం, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
కాపులలో కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మనకు ఆ రోజు అవకాశం ఇచ్చింది. అప్పుడు అనుకున్నాం మనం ఒక వర్గంగా ఒక సమాజం ఏర్పరచుకుంటే మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఒక కాపు సంఘము ఒక కాడ సమాజం ఏర్పడుకుంటే ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మా ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ముందు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మా ఉనికి కోల్పోవద్దని చెప్పేసి ఆరోగ్యంగా గొడవపెట్టుకున్నాం. దాని తర్వాత చేసినాం సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని కోరుకున్నాం, కానీ సంఖ్యనే తగ్గించి పారేసింది. మొత్తానికి 2వ సీటు 3వ సీటు వెళ్తామని మనం ఆలోచించి పారేసింది. సరే కొట్లాడతాం, మన తర్వాత నుంచి కొట్లాడుకుంటాం. దాంతో ఏంటంటే ఏ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి మీరు అన్నడుతుందని చెప్పి ఈ సంఖ్యనే రాష్ట్రంలో తగ్గించే పరిస్థితి వచ్చింది. 5, 6, 7 వచ్చి పారేసింది. సరే ఎట్లా కొట్లాడుతుంది రాష్ట్రపరంగా. సో ఇప్పుడు నేను అంతా దాన్ని డిస్కషన్ అవుతలేదు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక కులం బలం అయితే ఉదాహరణ చెప్తాను. స్వాతంత్రం వచ్చి 1947 తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చాక కరీంనగర్ చరిత్రతో ఎగ్జాంపుల్ అది కరీంనగర్ చరిత్రతో ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా మనం టికెట్ ఇవ్వలేదు. మనకు కాదు బీసీ టికెట్ ఇవ్వాలి. ఇక్కడ ఏ పార్టీకి 1947 నుంచి ఒక్కరికంటే ఒక సీట్ ఇవ్వలేదు. ఎవరు కొట్లాడుకున్న అగ్రవర్ణాలు కొట్లాడుకున్నారు, ఎవరు తెలిసిన అగ్రవర్ణాలు చెప్తారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చిన అగ్రవర్ణం చెప్తే ఏ పార్టీ కూడా తెలిసిన అగ్రవర్ణం చెప్తారు. మరి మనమేంటి పల్లెకి మోయాలి. పల్లెకి మోగితే కానీ పల్లెకి ఎక్కువ లేదు. 2009లో మొదటిసారి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డను ఎన్నుకున్నారు. 2009లో మొదటిసారి మీరు గనుల కామరాజు బిడ్డను నా బిడ్డ వెళ్తాడు అని చెప్పేసి మా కులం బిడ్డ వెళ్తాడని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే గెలిచింది. ఏ దారిపోలేదు, ఏ దాచలేదు. నేను తప్పు చేస్తే నేనే అవమానం కాదు, కులాన్ని అవమానం బతుకుని చెప్పేసి తప్పు లేకుండా భయంగా బతుకున్నా. అందుకే మొన్న 2023 సీట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కాపులకు టికెట్ ఇచ్చేదా లేదా ఒక్కసారి అంటే ఒకసారి రాజకీయ చైతన్యం ఉంటే ఈ భూమి మీద నేను బతకలేను, మీరు భయం బతకలేదు. కానీ మన భావితరానికి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉన్నది. కులం అంటే మనం ఎవరికో అగ్రవర్ణం వ్యతిరేకంగా వదలేము, కానీ మా కుల బలోతానికి మమ్మల్ని కన్సిడర్ చేయమని చెప్పినాం. ఒక రాజశేఖర్ రెడ్డి ఒక కర్ర రాజశేఖర్ తెలిస్తే ఇప్పుడు వాళ్ళు ఏవైతే నాకు దిట్టదాకా ఉంటున్నది ఏది మన కులం. కరీంనగర్ జిల్లా అలుగునూరు మానేరు నదీ తీరాన వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు శాంతన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన కూర అనుష్క క్షతేష్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ కంది అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాతబస్తీ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఉదయం నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెలలో ఒకరోజు వచ్చే సంకటహర చతుర్థి రోజున స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈరోజు ఉపవాస దీక్షలు ఉండి స్వామివారిని స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించి రాత్రి సమయంలో చందమామను చూసిన తర్వాతనే వ్రతం పూర్తి అవుతుందని భక్తులు తెలిపారు. స్వామివారిని భక్తితో సేవిస్తే సంకటాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గణేశాయ నమః. అలుగునూరులో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయం గత 21 సంవత్సరం నుంచి నిద్రావస్థలో ఉంది. మన 2020 సంవత్సరము నవంబర్ కార్తీక మాసం 8వ తేదీన గౌరవ మన వేద పండితులైనటువంటి పురాణ మహేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరపబడింది. మరి ఇట్టి కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ స్థలదాతలకు ఈ ఆలయ ట్రస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి వారు ఇచ్చినటువంటి భూమి వలనే ఇక్కడ ఆలయ నిర్మాణానికి మొట్టమొదటిగా పునాది వేయడం జరిగింది. తర్వాత ఎందరో దాతలు తమకు శక్తి కొలది లక్షల నుంచి వేల కొద్ది రూపాయలు మాకు విరాళంగా అందజేయడం జరిగింది. వారికి కూడా ఆలయ ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటి వచ్చినటువంటి సమస్త భక్తులందరికీ కూడా లక్ష్మీ గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడ మనం అలుగునూరు గ్రామం లోపల 22 సంవత్సరాల క్రితం భూమిలో కూడా స్వయంభుగా ఆవిర్భించినటువంటి ఈ లక్ష్మీ గణపతి 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరము ఆవిర్భావించిన వెంటనే ఆవిర్భావం లోపలనే కార్తీక మాసం లోపల మహావైభవంగా ఈ యొక్క లక్ష్మీ గణపతిని మహావైభవంగా ప్రతిష్టాపన మహోత్సవము మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏ జన్మ సుకృతము
ఈ అలుగునూరు గ్రామస్తులు చేసుకున్న పుణ్యఫలము ఇక్కడ లక్ష్మీ గణపతి ఆవిర్భవించడం చాలా విశేషం. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో కూడా స్వయంభూగా శివలింగాలు, స్వయంభూగా కృష్ణుని విగ్రహాలు, స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు, ఈ విధంగా స్వయంభూగా చాలా విగ్రహాలు లభ్యమైంది. చుట్టూ పచ్చని చెట్లు, కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన దారి, ప్రారంభంలోని దర్శనమిచ్చే ఆదిదేవుడు వినాయకుడు, ఇలా ఎటూ చూసిన ప్రకృతి సోయగాలు, మరోవైపు ఆధ్యాత్మిక పులకరింతలు, ఇలా పర్యాటకులను ఆకట్టుకునే జలపాతం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాముని గుండాల జలపాతం పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాముని గుండాల జలపాతం సందర్శనకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రకృతి అందాలు తిలకించేందుకు ప్రముఖుల పర్యాటక ప్రదేశమైన రాముని గుండాలకు సెలవు రోజులలో తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి జలపాతాన్ని సందర్శిస్తూ వర్షాకాలంలో ఏర్పడిన ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పచ్చని ప్రకృతి ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నియోజకవర్గంలో రాముని గుండాలు అద్భుతంగా ఎటు చూసినా కూడా గుట్ట చుట్టూ కూడా అద్భుతమైనటువంటి జలపాతం ఎంతో అందాన్ని, ఎంతో శోభని సంతరించుకుంది. మరి ఉదయం నుంచి కూడా వేల మంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ అందాలని వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రాముని గుండాలకి వేల ఏళ్ల చరిత్ర ఉన్నది. రాముడు వనవాసం సమయంలో ఇక్కడ సంచరించి ఇక్కడ తిరిగినట్టుగా ఆనవాళ్ళు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనము ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి మనము ప్రభుత్వాలకి విన్నవించినాము. ఎక్కడికో మనము దూర ప్రాంతాలకు వెళ్తాము. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ మహిళలు తమదైన శైలిలో వేడుకలను జరుపుకుంటున్నారు. కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళలు డీర్ పార్కులో తమ కాలనీ వాసులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. తమ స్నేహము ఎల్లకాలం నిలవాలని ప్రతి ఏటా ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. స్నేహానికి కులమత భేదాలు ఉండవని, మళ్ళీ పుడతామో లేదో అనుకుని అందరితోని స్నేహభావంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ లోకంలో స్నేహానికి మించింది లేదురా అన్నట్టు డీర్ పార్కులో పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆనందంగా గడిపారు. ఆషాఢమాసం సందర్భంగా బెజ్జంకి గ్రామంలో పద్మశాలి మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లికి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తలపై అందంగా అలంకరించిన బోనాలను మోసుకుంటూ డప్పు చప్పుళ్ళు, శివశక్తుల నృత్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తమ మొక్కులను చెల్లించుకొని కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలు, గ్రామంలో సుఖశాంతులు, పిల్ల పాపల అభివృద్ధి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని శ్రీ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలు, డప్పు వాయిద్యాల నాదంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం తమ సాంప్రదాయమని తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిర్వహించిన ఈ బోనాల వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిడ్మానేర్ను కాళేశ్వరం జలాలతో కాదు, ఎల్లంపల్లి నీటితో నింపుతున్నాం. బీఆర్ఎస్ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం నీళ్లతో పని లేకుండానే కాంగ్రెస్ పాలనలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని వెల్లడి. కాంగ్రెస్ మంత్రులకు గ్రావిటీ అంటే తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల వ్యాఖ్యలు నిరసిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుల బాట పట్టిన బీఆర్ఎస్. ఎల్లంపల్లి ప్రాజెక్టు, నంది మేడారం రిజర్వేర్, గాయత్రి పంప్ హౌస్ సందర్శన, కంటిన్యూగా మోటార్లు నడిపించి జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండు. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో వివిధ క్రీడాంశాల్లో పోటీలు.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. కరీంనగర్లో ఘనంగా పోచమ్మ మైసమ్మ తల్లి బోనాలు. ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్న మాజీ మంత్రి గంగుల అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు. అమ్మవారు దయ వల్ల సమృద్ధిగా వర్షాలు కురిసి సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.